వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు స్త్రీ వల్ల మరియు వాహనం వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే దోష నివారణ చేయాలి. దాని కొరకు ఈ రోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటుంది. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఆ భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. ఈ రోజు సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రోజు కుటుంబానికి సమయం ఇవ్వాలి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించగలుగుతారు. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు పరిస్థితి మెరుగే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. మరియు అనారోగ్య సమస్యల గురించి ఈ రోజు మందులను సేకరించడం ద్వారా కాస్త ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంది. మరియు ఈ రోజు సుదూర ప్రయాణం అనేది చేయడం సాధ్యమవుతుంది. కొన్ని మంచి ఆఫర్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తారు. పని మెరుగవుతుంది. మరి భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించబడతాయి. సుఖాలు పెరుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మృదువుగా సంభాషించాలి. ఇది చాలా ముఖ్యము. ఈ రోజు కుటుంబ విషయాలపైన ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు. పనులు బిజీగా ఉంటారు. ఈ రోజు రాశి వారు అధికముగా మరి ఎక్కువగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టాలనే ఆలోచనలో ఉంటారు. కోరుకున్న విజయాన్ని అందుకోగలుగుతారు. సోమరితనం అనేది లేకుండా చూసుకోవాలి. పనితీరులో కూడా విజృంభణ అనేది ఉంటుంది. వ్యక్తిగత పనిపైన కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది. అయితే నూతన భూమి అంటే కొత్త భూమి కొనుగోలు చేయాలి, ఆస్తి కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచనలు ఉన్నవారు ఆలోచనలను మార్చుకుంటే ఈరోజు మంచిది. చిరస్మరణీయమైనటువంటి విషయాల గురించి కూడా ఈరోజు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఈరోజు బంధువులతోటైతే సమావేశం ఉండబోతుంది. దాని కారణంగా మీకు చాలా ఆస్తి గురించి ప్రయోజనం చేకూరుతుంది. సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి కూడా ఉంటుంది. ఈ రోజు ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. మరియు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రము స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది. గొప్ప గొప్ప విషయాలలో కూడా మీకు ఈ రోజు ప్రయోజనం అనేది చేకూరబోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి శుభదినము. బంధువులతో తేడాలు ఉండొచ్చు, కానీ జాగ్రత్త. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా ఈరోజు సన్నిహితంగా ఉండడం సాధ్యమవుతుంది. కృషి యొక్క ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట మద్దతు కూడా పూర్తిగా అందుతుంది. సహకారం కూడా అందుతుంది. అనవసరమ విషయాల గురించి ఎక్కువగా ఈరోజు ఆలోచించకుండా అయితే ఉండాలి. ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. బుద్ధి బలంతో కఠినమైనటువంటి సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. విశేషమైన ధనయోగం అయితే ఉంది. ఇక చాకచక్యంగా వ్యవహరించి కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ప్రత్యర్థులపై విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయ సందర్శనం చాలా శుభప్రదం ఈ రోజు ఈ రాశి వారికి. ఇక ఈ రోజు ఈ రాశి వారికి అయితే చూసినట్లయితే గనక అన్ని విషయాల్లో కూడా తెలివితేటలు అనేవి చాలా బాగా సహకారం అనేవి అందచేసే విధంగానే ఉన్నది. మరియు ఈరోజు ముందు చూపుతోటి పనిచేసి అందరి ప్రశంసలు కూడా అందుకోవడం జరుగుతుంది. లక్ష్య సాధనలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే వెళ్లి విరుస్తాయి. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు విద్యార్థులు మంచి విజయం అనేది అందుకోవడం కొరకు దుర్గాస్తుతి పారాయణం చాలా మేలు కలిగిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో కూడా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. ఈ రోజు ఈ రాశివారు దుర్గాస్తుతి పారాయణము చాలా శుభప్రదంగా రుజువవుతుంది. ఇక లక్కీ సంఖ్య 95 మరియు లక్కీ కలర్ అయితే బూడిద. ఈ రోజు పరిహారంలో ఈ రోజు రాశివారు మాత్రము చిన్న ఆడపిల్లలకు ఎరుపు రంగు గాజులను 7 దానం ఇచ్చినట్లయితే గనక దోష నివారణ జరిగి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించబడ్డం అనేది
సాధ్యమవుతుంది. అన్ని విధాలుగా కూడా మరి ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. అప్పుల సమస్య ఏమన్నా ఉన్నా కూడా అది కూడా తొలగించబడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.